ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అన్మన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్ ఇయరింగ్ ఇంకా చెవిపోటు అవ్వలేదు. నౌ స్టిల్ అనదర్ కేస్ అండ్ స్టిల్ అనదర్ రెమెడీ. ఇంకో కేసు ఉందట. ఇంకో కేసు ఇంకొక మెడిసిన్ పడింది. ఏమిటి ఇట? దిస్ వాజ్ ఎ లేడీ హూ హ్యాడ్ ఏ మాస్టాయిడ్ ఆపరేషన్ ఆన్ హర్ లెఫ్ట్ ఇయర్ మెనీ మెనీ ఇయర్స్ ఎగో. ఒక ఆవిడకి మాస్టాయిడ్ ఆపరేషన్ అయిపోయింది. లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ ఇయర్ లో చాలా సంవత్సరాల క్రితం. బట్ స్టిల్ గెట్స్ అక్యూట్ ఇయర్ ఏక్ ఆర్ ఫేస్ ఏక్ ఆఫ్ అండ్ ఆన్. కానీ ఆ చెవి నొప్పి అక్యూట్ గా వస్తూ ఉంటుంది, ఆ మొహం అంతా నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. ఇది చదివితే ఎలా అనిపిస్తుంది అంటే టాన్సిలైటిస్ వచ్చింది, టాన్సిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని టాన్సిల్స్ తీసేసినట్టుగా ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే అలోపతిలో అలా చెప్తారు, టాన్సిలైటిస్ వస్తుందంటే టాన్సిల్స్ టాన్సిలెక్టమీ చేయించేసుకోండి, ఇంకా రాదు. టాన్సిలెక్టమీ రాదు. టాన్సిల్స్ అనేవి అక్కడ బయట నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోకుండా, డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా అవి ఆగుతాయి. ఏముంది, గేట్ దగ్గర వాచ్మెన్ తీసేస్తే హ్యాపీగా డైరెక్ట్ గా ఎనిమి లోపలికి వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతాయి. హోమియోపతి ప్రకారం చూస్తే అదేంటి ఇక్కడ టాన్సిలైటిస్ రావడానికి కరెక్ట్ కాజేషన్ చూసుకున్న దాన్ని రిమూవ్ చేయాలి తప్ప టాన్సిల్స్ తీసేయడం కరెక్ట్ కాదు అని కదా మందిన. అలాగే సేమ్ ఇక్కడ చూడండి, మాస్టాయిడ్ ఆపరేషన్ చేసినంత మాత్రాన అయ్యర్ పెయిన్ అది రాకుండా ఏం లేదు. షీ హ్యాడ్ ఏ పర్టికులర్లీ సివియర్ గో ఎ ఫ్యూ వీక్స్ ఎగో విత్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్. కొన్ని వారాల క్రితం చాలా సివియర్ గా వచ్చింది. డీటెయిల్స్ ఏమున్నాయంటే లెఫ్ట్ సైడెడ్ వెరీ అక్యూట్ కట్టింగ్ స్టిచ్చింగ్ పెయిన్స్ ఓవర్ ఇయర్. లెఫ్ట్ సైడ్ వచ్చింది, చాలా సివియర్ గా కట్టింగ్ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. షూటింగ్ డౌన్ ఇన్ టు ద లోవర్ జా. షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కిందకి, ఆ చెవి నుంచి కిందకి, కింద దవడకి, అప్ టు క్రౌన్ ఆఫ్ ద హెడ్. కిందకేమో దవడ దాకా, పైకేమో మాడు దాకా. వెరీ బ్యాడ్ డ్యూరింగ్ డే టైమ్ అగ్రవేషన్. మచ్ ఈజియర్ డ్యూరింగ్ నైట్ ఎమ్యులేషన్. ఎనీ మోషన్ స్టూపింగ్ ఎక్సెట్రా వాస్ అన్బేరబుల్. అంటే వంగడం కదిలిన పెయిన్ అన్బేరబుల్ గా ఉంటుంది. కుడ్ నాట్ బైట్ ఆర్ చూ ఈవెన్ ద సాఫ్టెస్ట్ ఆఫ్ ద ఫుడ్. మెత్తటి ఆహారం కూడా నమలలేకపోతున్నారు, కొరకలేకపోతున్నారు. వామ్త్ రిలీవ్డ్, వెచ్చదనం బాగుంటుంది. షీ వాజ్ వెరీ గ్లూమీ అండ్ డిప్రెస్డ్ అండ్ వెరీ డిసిన్క్లైన్డ్ టు మూవ్ ఆర్ వర్క్, మోస్ట్ అన్లైక్ హర్ నార్మల్ బిజీ సెల్ఫ్. ఈవిడ ఎలా అయిపోయారంటే పాపం డల్ గా అయిపోయారు అనమాట, డిప్రెస్డ్ గా అయిపోయారు. కదలాలంటే ఇష్టం ఉండకపోవడం, పని చేయాలంటే ఇంక్లూడ్ చేయాలనే ఇది లేకపోవడం. ఆ మోస్ట్ అన్లైక్ అంటే పోలిక లేకుండా. అంతకుముందు ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ఆవిడ అలా అయిపోయారు అనమాట. షీ వాజ్ న్యాచురల్లీ వెరీ యాజిటేటెడ్ అబౌట్ ది మాస్టార్డ్ ఇన్ఫ్లమేషన్ రికరింగ్ అగైన్. ఆవిడకి ఆల్రెడీ ఏంటిది మాస్టర్డ్ ఆపరేషన్ అయినా కానీ మాట మాటకి ఇన్ఫెక్ట్ అవుతోంది అని బాధ మైండ్ లో ఉంది.
After 2 or 3 days of intense suffering, she was given Spigelia 30 3-hourly, which speedily removed all pain and suffering. అంటే 2-3 రోజుల తర్వాత బాగా 2-3 రోజులు విపరీతంగా సఫర్ అయిన తర్వాత ఆవిడకి స్పైజీలే 30 3 అవర్లు ఇచ్చారట. దాంతో చాలా ఫాస్ట్ గా పెయిన్ సఫరింగ్ బాధ అంతా తగ్గిపోయింది. ఇట్ హ్యాడ్ ఎ క్యూరియస్ సీక్వెల్. ఏంటంటే దాని తర్వాత ఏమైంది, ఆ పెయిన్ తగ్గడం తర్వాత లార్జ్ లంప్ ఆఫ్ హార్డ్ ఇన్స్పిసేటెడ్ ఇయర్ వ్యాక్స్ వాజ్ ఫౌండ్ లయింగ్ ది నెక్స్ట్ మార్నింగ్ ఆన్ ద పీస్ ఆఫ్ ద కాటన్ వూల్ విచ్ షీ హ్యాడ్ పుట్ ఇన్ హర్ ఇయర్ టు కీప్ అవుట్ ద కోల్డ్ ఎయిర్. చల్లగాలి చెవిలోకి వెళ్లకుండా ఆవిడ ఏదైతే కాటన్ పెట్టుకున్నారు దూది, ఆ మొన్నటి పొద్దున్న లేచేటప్పటికి ఆ దూదికి ఇన్స్పిసేటెడ్ అంటే చాలా గట్టి పడిపోయినటువంటి ఇయర్ వ్యాక్స్. ఇయర్ వ్యాక్స్ అంటే దాన్ని ఏమంటారండి, చెవిలో ఉంటుంది గుబిలి, అది ఒక ఉండలాగా వచ్చి పడిపోయింది. వన్ ఆర్గ్యూస్ ఫ్రమ్ దిస్, ఒకళ్ళంటే అటు దీని గురించి ఏమనంటే దట్ ద పీస్ ఆఫ్ వ్యాక్స్ వాజ్ ప్రెస్సింగ్ ఆన్ ద సూపర్ఫిషియల్ నెర్వ్స్ ఇన్ ద ఇయర్ అండ్ కాజింగ్ ది అక్యూట్ నిరాల్జియా. వన్స్ ది ప్రెజర్ ఆఫ్ ద వ్యాక్స్ వాజ్ రిమూవ్డ్ ద పెయిన్ వెంట్. అంటే నువ్వు వేసిన మందు వల్ల నొప్పి ఏం తగ్గిపోవడం జరిగి ఉండకపోవచ్చు. ఆ వ్యాక్స్ చాలా గట్టిగా ఉంది, ప్లస్ ఎక్కువ ఉంది కదా లోపల, అది ఆ నెర్వ్ మీద ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆ న్యూరాలజిక్ సఫరింగ్ అంత అక్యూట్ లో వచ్చింది. అది ఊడి రాగానే ఆటోమేటిక్ గా ఆ నెర్వ్ మీద ప్రెషర్ పోయి పెయిన్ కూడా తగ్గిపోయింది అని అన్నట్టు. Was it a coincidence that a piece of hard wax which was lying deep down in the cavity suddenly loosened on its own? అంటే నిజంగా ఇది కోయిన్సిడెన్సా? అంటే ఆ గట్టిగా ఉన్నటువంటి ఆ వ్యాక్స్ ఏదైతే గుబిలి ఏదైతే ఉందో, అంటే లోపల ఆ క్యావిటీ లోపల బాగా డీప్ గా ఉన్నది లూజ్ అయిపోయి దానంతా అదే లూజ్ అయిపోయి పడిపోయిందా? ఆర్ వాజ్ ఇట్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ ద స్పైజీలియా విచ్ వాజ్ గివెన్ 12 hours ప్రీవియస్లీ? 12 hours కి ముందు వేసినటువంటి స్పైజీలియా యాక్షన్ వల్ల అది లూజ్ అయి పడిపోయిందా? యూ కెన్ బిలీవ్ దట్, యూ కెన్ బిలీవ్ వాట్ యు లైక్. అంటే నువ్వు ఏది కావాలంటే అది నమ్మచ్చు, అంటే స్పైజీలియా వల్ల అవ్వచ్చు అని అన్నది నమ్ముకోవచ్చు, నీ ఇష్టం అది. This lady had bouts of pain several times for 2 years, increasing in intensity, subsiding each time without specific treatment until it reached its climax. అంటే ఆవిడ ఏం పాపం ఈవిడ చాలా సార్లు, పాపం ఆవిడ చాలా సార్లు ఈ నొప్పితో సఫర్ అయ్యారట. అంటే 2 years నుంచి ఉన్న కొద్దీ ఆ నొప్పి పెరగడం, ఇంటెన్సిటీ కూడా పెరగడం, మళ్ళీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం తీసుకోకుండా సబ్సైడ్ అయిపోవడం, క్లైమాక్స్కి వచ్చేదాకా, అంటే ఈ స్పైజీలో తట్టి పడేదాకా. Since this Spilizia was given, all discomfort and pain has gone. స్పైజీలియా ఇచ్చిన తర్వాత ఆ డిస్కంఫర్ట్, ఆ పెయిన్ అంతా పోయింది. చూసారా ఇక్కడ ఎక్కడ స్పైజీలియా, ఎక్కడ మనమైతే మామూలుగా మెరక్ విన్నాయోడన్ అవని ఇవని ఏవో వేసేస్తాం. రొటీన్ కాకుండా కూడా కొన్ని డ్రగ్స్ మనం చూసుకోవాలి. ఇయర్ ఏక్ డ్యూరింగ్ మెనోపాజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ రిలీవ్డ్ బై జెల్సిమియా. మెనోపాజ్ లో వచ్చేటువంటి చెవి నొప్పి అనేది కూడా చాలా సార్లు ఎప్పుడు కూడా జెల్సీమియంతో రిలీవ్ అవుతుంది. ది పెయిన్ కమ్స్ ఆన్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ అండ్ ఈజ్ ఆఫ్ కంజెస్టివ్ నేచర్. ఆ సిమ్టమ్స్ ఏంటి? చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ నొప్పి మొదలవుతుంది, అది కంజెస్టివ్ నేచర్ కలిగి ఉంటుంది. ద ఇయర్ ఫీల్స్ హాట్ అండ్ ఫుల్. చెవి ఎలా ఉంటుందంటే వేడిగా ఉంటుంది, ఏదో బ్లాక్ అయినట్టు, అంటే నిండుగా ఉన్నట్టుగా ఏదో ఉన్నట్టు లోపల. ద లోబ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ రెడ్. లోబ్ అంటే తమ్మె అంటారు కదా, చెవి తమ్మె, అది ఎర్రగా ఉంటుంది, మంటగా ఉంటుంది. ఎక్స్ట్రీమిటీస్ ఫీల్ కోల్డ్. అలా కానీ చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి. దేర్ ఈస్ గిడ్డినెస్ అండ్ వెయిట్ అండ్ టైర్డ్నెస్ ఆఫ్ ద లిమ్స్. ఇంకా వీళ్ళకి గిడ్డినెస్ ఉంటుంది, ఇంకా ఇంకా అలసిపోయినట్టుగా ఉంటాయి కాళ్ళు చేతులు. వెన్ యూ గివ్ జెల్సీమియం ఫర్ ఇయర్ ఏక్ ఆర్ ఫేస్ ఏక్ ఆఫ్ దిస్ నేచర్ ఇట్ విల్ డిసపియర్ క్విక్లీ. ఇలాంటప్పుడు మనం జెల్సీమియం వేస్తే పెయిన్ చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. అండ్ యాజ్ పెయిన్ ఈజ్ రిలీవ్డ్ ద పేషెంట్ హ్యాస్ టు పాస్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్లియర్ వాటర్ యూరిన్. ఈ పెయిన్ తగ్గే టైంకి ఎక్కువ క్వాంటిటీస్ లో యూరిన్ అనేది పాస్ అవుతుంది. అది జెల్సీమియా గురించి. ఒకసారి బుజ్జి గారు ఒక కేసులో ఆల్మోస్ట్ డిస్పెన్సరీ అయిపోయింది, మన వాలంటీర్సే వైజాగ్ లో వాళ్ళే.
ఒక ఆవిడ వాళ్ళ ఫాదర్ని తీసుకుని వచ్చింది మందుకి. నా వారం రోజులు జ్వరం తగ్గట్లేదు, నేను మందులు వేసానని చెప్పి. సరే బుజ్జి గారు వెళ్ళి సిమ్టమ్స్ అవి నోట్ చేసుకుంటారా పో అన్నారు. త్రినాథ్ గారు కూర్చునే వాళ్ళే ఆ రూము, అక్కడే కూర్చున్నారు ఆయన. నేను వెళ్ళి సిమ్టమ్స్ అవి రాశాను. అయితే జ్వరం చూస్తే పెద్ద ఏం లేదు, 100 ఉంది. 199 మధ్యలో ఉంది. ఈ 4-5 రోజుల నుంచి కూడా జ్వరం అంతే ఉంది. కానీ విపరీతమైన నీరసం ఉంది. అంటే ఉండాల్సిన జ్వరానికి తగ్గట్టుగా రేషియో సిమ్టమ్స్ సరిపోవట్లేదు, ఎక్కువగా ఉన్నాయి. నేను బుజ్జి గారికి సేమ్ అదే చెప్పా, జ్వరం తక్కువే ఉందండి, కానీ పాపం ఆయన చాలా వీక్ గా ఉన్నారు. ఎంత వీక్ గా అంటే అసలు కూర్చుంటే లేవనట్టుగా ఉన్నారు. భలే ఆశ్చర్యంగా ఉంది అన్నాను. తెలిసి మేము 200 వెయ్యి అన్నారు. తెలిసి మేము ఎందుకు వేసారు అన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దానికే వేసాను అన్నారు ఆయన. మళ్ళీ నేను రీకలెక్ట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ బుజ్జి గారిని క్వశ్చన్ చేశాం. అంటే ఉండాల్సిన సఫరింగ్ అంటే ఫీవర్ తక్కువే ఉన్నా అంత సఫరింగ్ అంత ఇదిగా నీరసం అది ఉంటుందనే వేశారు అంటే అవును అన్నారు ఆయన. వెంటనే డైరీ తీసి నోట్ చేసేసుకున్నాం. బుజ్జి గారి దగ్గరే అప్పట్లో ఏం చేస్తుందని అంటే ఆయన ఏం పాయింట్ చెప్తే అది డైరీలో నోట్ చేసేస్తూ ఉండేదాన్ని. ఒక డైరీ పెట్టుకున్నాను అనమాట. అదే మీకు బుజ్జి గారు నోట్స్ గివెన్ బై డాక్టర్ వివిఎం ఆచార్య అని నేను రిలీజ్ చేశాను కదా. అయితే ఆ పాయింట్ నోట్ చేసేసుకుంటే బుజ్జి గారు లాస్ట్ లో అంతా అయిపోయి నేను ప్రాక్టీస్ అదే పెడదానికి పంపించేస్తున్నప్పుడు నన్ను అడిగారు, ఆ డైరీ ఒకసారి ఇవ్వు నేను చదివి ఇస్తాను అన్నారు. మీరు చెప్పినయే కదా ఇవన్నీ అన్నాను. అంటే నేను చెప్పినా కానీ ఏముంది ఒకసారి ఇవ్వన్నారు. అంటే ఇవన్నీ ఏమనలేదు, నవ్వి ఇవ్వు ఒకసారి అన్నారు. మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ నాకు ఇవ్వాలని చెప్పి అంతే అలాగే ఇస్తానని తీసుకున్నారు. 2-3 డేస్ తర్వాత మళ్ళీ తెచ్చిచ్చారు. చదివారా ఇవన్నీ అని, చదివాను అన్నారు. మీరు ఎందుకు చదవడం అంటే ఆల్రెడీ మీరు అన్ని మీరు చెప్పినయే కదా అంటే బుజ్జిగారు ఒక గొప్ప మాట అన్నారండి. నా ద్వారా మాస్టర్ గారు ఏం చెప్పారో చూసుకుని నేను నేర్చుకుందామని నాకు తెలియని పాయింట్ ఉంటే అన్నారండి. ఆయన అన్నప్పుడు నాకు అది అర్థం కాలేదండి. ఈయన తెలియని పాయింట్ ఈయన ఎలా చెప్తారు, ఎంత వాళ్ళ నాన్నగారు ఈయన ద్వారా పనిచేసినా అని. కొన్నాళ్ళు అయ్యాక అర్థమైంది. అంటే మనం అప్పటికి ఇంకా అంత ఇది అసలు ఏమాత్రం లేదనమాట జ్ఞానం. ఇప్పుడు ఏదో కొంచెం ఉన్నట్టుగా ఉందంతే. అంటే అలా అంటే బుజ్జి గారి యొక్క ఏమంటారు దాన్ని, ఆ వినయం అంటారు కదా. అసలు అంత ఆయన ఎంతలా వినయంగా ఉంటారో, నాకు ఎన్ని వచ్చేసాను కానీ నేను టీచ్ చేశానని కానీ ఏ రోజు ఆయన చెప్పలేదండి. అది అదనమాట. నెక్స్ట్ Glonine. Glonine is sometimes needed in these menopausal cases of congestive headaches and earaches, violent pulsations and throbbing in ear and head. Pain easier in the open air, worse from warmth and lying down. Has to sit blustered up in bed. Cold applications relief. ఈ గ్లోనైన్ కూడా కొన్నిసార్లు ఈ మెనోపాజల్ టైంలో వచ్చేటువంటి ఈ వాటికి పనిచేస్తుంది. చెవి నొప్పులు కానీ కంజెస్టివ్ హెడేక్స్ కానీ పల్సేషన్స్ ధనారింపు ఉండడం కానీ చెవిలో కానీ కల్లో కానీ ఓపెన్ ఎయిర్ ఎమెల్రేషన్ ఉంటుంది. అంతే కదా, గ్లోనైన్ మనకు తెలిసిందేగా, హాట్ అగ్రవేషన్, హాట్ రెమెడీ అది. వేడి తట్టుకోలేకపోతారు, ఎండలో పడుకోవడం తట్టుకోలేకపోతారు, కూర్చోవలసిందే, హ్యాస్ టు సిట్. ఒక నిమిషం. బ్లాస్టర్డ్ అంటే ఏంటంటే దిండు మీద తల పెట్టలేకపోతారు అనమాట, కూర్చోవాల్సే వస్తుంది. కోల్డ్ అప్లికేషన్స్ రిలీఫ్, చల్లటివి బాగుంటాయి అప్లై చేస్తే. I know a lady who is always quickly improved from the rushing pains in her ears by a few doses of Glonine. అంటే ఈవిడ ఐ నో ఏ లేడీ ఈ ఈ సిమ్టమ్స్ తో ఉన్నప్పుడు గ్లోనైన్ ఫ్యూ డోసెస్ వేస్తే తగ్గిన కేసు ఇవి తెలుసు. షీ కెన్ నెయిదర్ స్టాండ్ ద హీట్ నార్ ది సన్ అండ్ ఈజ్ ఆల్వేస్ సీన్ వాకింగ్ అబౌట్ విత్ ఎ లార్జ్ సన్షేడ్ అండ్ యాన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ లార్జ్ షేడీ హ్యాట్. అంటే పాపం ఈవిడ ఎప్పుడు చూసినా కానీ మామూలుగా ఈవిడ ఎండలో నుంచోలేరు, తట్టుకోలేదు అనమాట అసలు వేడి కానీ. అందుకని ఎప్పుడు నడిచినా కానీ ఆవిడ తలకి ఒక సన్షేడ్ అంటే అలాంటిది, అంటే అంత పెద్ద హ్యాట్ పెట్టుకుని వెళ్తూ ఉండేది. ఆ హ్యాట్ నీడలో తలకి టోపీ పెట్టుకుని.
ఓల్డ్ ఫ్యాషన్ పెట్టుకో. అది ఇప్పుడు చెప్పారు. దెర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇయర్ ఏక్ విచ్ రిక్వైర్స్ హెపార్సల్. ఇంకోటి కూడా ఉంది, ఒక టైప్ ఆఫ్ ఇయర్ ఏక్, ఇంకో రకం ఏంటంటే అది హెపార్సల్ఫ్ ఇండికేట్ చేసేటువంటి. వన్ వెరైటీ ఆఫ్ సబ్అక్యూట్ otitis media where the drum is very near rupturing. The pain is so acute and the patient is nearly driven mad with it. సరా, హెపార్సల్ఫ్ కూడా otitis media, అంటే otitis media అంటే చెవి నొప్పి. అది ఆ ఇయర్ డ్రమ్ ఉంటుంది కదా, కన్న బేరి, అది ఇంకా రప్చర్ అవ్వబోతు అబౌట్ అన్నట్టుగా ఉంటుంది దగ్గరలో. ఆ పెయిన్ ఎంత సివియర్ గా ఉంటుందంటే అసలు వాడికి పిచ్చెక్కిపోతుందేమో అన్నట్టుగా అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ ఉంటుంది. చల్ల గాలి, చిన్న గాలి తెమ్మెర, అసలు ఓపెన్ ఎయిర్ అంతా వర్స్. ద పెయిన్ ఈజ్ అన్బేరబుల్ ఎట్ నైట్. ఓన్లీ థింగ్ దట్ రిలీవ్స్ ఇట్ ఈజ్ ర్యాపింగ్ అప్ ద ఇయర్ అండ్ హెడ్ విత్ ఎ వార్మ్ షాల్. రాత్రిపూట అన్బేరబుల్ గా ఉంటుంది. అతనికి ఏమిటి రిలీఫ్ అంటే వస్తుందంటే దాన్ని కప్పేయడం, ఆ చెవిని కవర్ చేసి ఉంచడం తలని గాని వెచ్చటి శాల్వాతో. ఇన్ దిస్ ఇట్ రిజంబుల్స్ క్యామమిల్లా. ఇక్కడ చూస్తే మనకి క్యామమిల్లా లాగా కూడా అనిపిస్తుంది. ఓన్లీ ఏ క్యామమిల్లా పేషెంట్ ఈజ్ ఈవెన్ మోర్ స్పైట్ఫుల్, గివ్స్ వే టు వైలెంట్ ఫ్రెంజీ అవుట్ బర్స్ ఆఫ్ యాంగర్. క్యామిల్లాలో కూడా ఇంతలా ఉంటుంది కానీ క్యామిల్లా పేషెంట్ ఎలా ఉంటాడు, స్పైట్ఫుల్ అంటే ద్వేషపూరితంగా ఉంటాడు. అంతే కదా, విపరీతంగా వాడికి ఉన్మాదం, ఒక వెర్రితనంలో ఉంటాడు అంత. ఇంకా అవుట్ బర్స్, కోపం బాగా వచ్చేస్తుంది. మాషా చెప్తారు కదా, వాడి సఫరింగ్ అంతా ఎలా ఉంటుందంటే, పలకరించడానికి వెళ్తేనేమో నేను ఎలా ఉన్నానో చూసి ఆనందిద్దామని వచ్చావా, ఆనందిద్దామని వచ్చావా అంటాడు. వెళ్ళకపోతేనేమో చూసావా నాకు ఇంత బాగోపోతే కనీసం రాలేదు అంటారు. ఆషారు భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన శారీరక దీపికలో. లేకపోతే ఆయన అంటారు చూడు, ఆ, ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడికి బాగోలేదు కాబట్టి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉండాలి అని చెప్పి. ఎందుకు, చూసావా ఇక్కడ నేను ఒకటి పడి ఏడుస్తున్నానని కూడా లేకుండా శుభ్రంగా అన్నం తినేస్తున్నారు అందరూ అంటారు. వీడికి సరే వీడు అలా అంటున్నాడు కదా అని వీళ్ళు అన్నం తినకుండా ఉన్నారనుకో, మళ్ళీ నాకు కూడా ఏడుస్తారు, మీకు నా వల్ల అన్నం తినకలేకపోతే తినడం కుదరట్లేదని నేను ఇంకా ఏదో ఒకటి. అన్నిట్లో ఏడుపు అనేది కామన్. కోపంతో కూడిన ఏడుపు, ఆ ద్వేషంతో కూడిన ఏడుపు, వైలెన్స్ ఉంటుంది. అది అంటే పై సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా క్యామమిల్లా ఈ మెంటల్ సిమ్టమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవి లేకపోతే మనము హెపాసల్ఫ్ వేస్తాం. అది ఐ నియర్లీ ఫర్గాట్ ఫెర్రంఫాస్ ఇన్ అక్యూట్ ఒటైటిస్ మీడియా. నేను ఫెర్రంఫాస్ కూడా అక్యూట్ ఒటైటిస్ మీడియాలో పనిచేస్తుంది, నేను మర్చిపోయానని చెప్తున్నారు. దెర్ వాజ్ ఎ గర్ల్ ఆఫ్ 12 years of age who in 2 years had at least 6 attacks of acute earache. Her drum had been incised 2 or 3 times. 12 years వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి 2 years గా అంటే చెవి నొప్పి 6 సార్లు వచ్చింది పాపం. అయితే ఆ కన్నబేరికి సర్జరీ చేశారు 2-3 సార్లు, ఇన్సైజ్డ్. Earache aggravated by cold air, skin hot and dry, red cheeks, half open eyelids, a modified belladonna case. చెవి నొప్పి చల్లగాలికి ఎక్కువగా ఉంటుంది, చర్మం అంతా వేడిగా డ్రైగా, బుగ్గలన్నీ ఎర్రగా, కళ్ళు రంగు ఓపెన్ అయ్యి ఉండి, కన్రెప్పలు అంతా మార్పు చెందిన బెల్డోనాలా ఉందిట. నోస్ బ్లీడింగ్ విత్ ఈచ్ అటాక్. ప్రతిసారి కూడా నోస్ నుంచి బ్లీడింగ్ రావడం. Ferrum 12, as soon as an attack started, would abort it in 12 to 24 hours. ఫెర్రం ఫాస్ట్ కనుక వేస్తే అటాక్ స్టార్ట్ అయినాక 12 నుంచి 24 గంటల లోపు అబార్ట్ అయిపోతుంది, అంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఐ వాచ్డ్ హర్ ఫర్ 3 years అండ్ అకేషనల్ డోసెస్ ఆఫ్ దిస్ రెమెడీ ఆల్వేస్ హెల్ప్డ్ హర్ ఈచ్ టైం. 3 years గా ఇవిడ గమనించి కొన్ని డోసులు ఇవిడ ఈ డ్రగ్ వేస్తే హెల్ప్ చేస్తుంది ప్రతిసారి. వెన్ సీన్ లాస్ట్ హీ హ్యాడ్ నో అటాక్స్ ఫర్ 18 months. 18 months గా అసలు ఆవిడకి మళ్ళీ అటాక్ రాలేదు ఆవిడకి. అది ఆవిడ చెప్పారు కలిసినప్పుడు. క్యాప్సికమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ థ్రెటెండ్ మాస్టాయిడ్ యాప్సెస్. అమ్మో ఇది మరీ నరకం. ఆ మాస్టాయిడ్ ఇన్ఫెక్ట్ అవడం కాకుండా అక్కడ కురుపు లేవడం పసుతో కూడింది. అక్కడ క్యాప్సికమ్ కూడా చాలా పనిచేస్తుంది, మనల్ని భయపెట్టేటువంటి, అంటే అంత
సివియర్ గా సఫర్ అవుతున్న మాస్టాయిడ్ యాప్సిస్ కేసు వస్తే, ఇయర్ ఏక్ వర్స్ ఎట్ నైట్, రెడ్నెస్ అండ్ ఫ్లష్ ఓవర్ ది మాస్టాయిడ్ ప్రాసెస్, చీక్స్ ఆర్ రెడ్ అండ్ కోల్డ్. క్యాప్సికమ్ లో సిమ్టమ్స్ ఏమి ఉంటాయిట? నైట్ అగ్రవేషన్, ఎర్రగా ఉంటుంది ఆ మాస్టాయిడ్ ప్రాసెస్ అంతా కూడా. ఆ ప్లేస్ అంతా కూడా బుగ్గలు అవి ఎర్రగా చల్లగా. ఐ హ్యావ్ ఎవర్టెడ్ ఏ మాస్టాయిడ్ ఆపరేషన్ ఆన్ సెవరల్ అకేషన్స్ బై దిస్ రెమెడీ. ఈవిడ ఈ డ్రగ్ వేయడం ద్వారా చాలా మందికి ఆ మాస్టాయిడ్ ఆపరేషన్ తప్పించుకునే అవకాశాన్ని ఈవిడ ఇవ్వగలిగారట. విచ్ హ్యాస్ ఏ పెక్యులియర్ స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ ద బోన్స్ ఆఫ్ ద ఇంటర్నల్ ఇయర్ అండ్ ది మాస్టాయిడ్ ప్రాసెస్. ఆ మాస్టాయిడ్ ప్రాసెస్ మీద, లోపల ఇంటర్నల్ ఇయర్ మీద, ఇయర్ లో ఉన్న బోన్స్ మీద చాలా పెక్యులియర్ గా పనిచేస్తుంది ఈ క్యాప్సికం అనేది. ఇది నాకు తెలియదు, ఎప్పుడు వేయలేదు కూడా లేదే, నేను చూడలేదు కూడా. ఐ హ్యావ్ ఓన్లీ కన్సిడర్డ్ ఏ ఫ్యూ ఆఫ్ ద మోర్ ఆర్డినరీ మెడిసిన్స్ రిక్వైర్డ్ టు రిలీవ్ ఇయర్ ఏక్ ఇన్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఇంకా కొన్ని మందులు ఇంకా కూడా ఈ చెవి నొప్పిని తగ్గించినవి ఉన్నాయట. రకరకాల మనుషులకి రకరకాల డ్రగ్స్, హోమియోపతి డ్రగ్స్. ఐ మస్ట్ రిపీట్ అగైన్, దేర్ ఆర్ నో స్పెసిఫిక్స్ ఇన్ హోమియోపతి. కెంట్ గారు లాగా ఇవి చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను నేను. స్పెసిఫిక్ ఈ జబ్బుకి ఈ డ్రగ్ అనేది లేదు హోమియోపతిలో. యూ మస్ట్ స్టడీ ఈచ్ కేస్ ఇండివిజువల్లీ, టేక్ ద పర్టికులర్స్ కేర్ఫుల్లీ, అబ్జర్వ్ ఆల్ ద డీటెయిల్స్, అండ్ దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ సీరియస్ ట్రబుల్స్, లాంగ్ స్టాండింగ్ ఇన్వాలిడిజం విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్లీ ట్రీటెడ్ ఇయర్ ఏక్. ఏం చేయాలి మనం అప్పుడు? ప్రతి కేసుని కూడా యాజ్ ఎ న్యూ కేస్ మనం అన్ని పర్టికులర్స్ అన్ని జాగ్రత్తగా తీసుకుని, సిమ్టమ్స్ అన్ని డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి మనము మందు వేయాలి సీరియస్ గా. వేయడం ద్వారా ఏమవుతుంది, రాబోయే సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి మనము వాళ్ళని సక్సెస్ఫుల్ గా కాపాడగలుగుతాము. ఎక్కువ కాలం కూడా నిలబడి ఉంటాయి. ఇంకా ఏంటి, ఇయర్ ఏక్ ని చాన్నాళ్ళుగా అల్లోపతిలు అవి ఇవి అంటే బ్యాడ్లీ ట్రీటెడ్, పైన వాటిని చూసి మందు వేసేసి, అలాంటి కేసెస్ లోని కూడా మనము ఈ ఇంకా దీర్ఘకాలంగా ఉండిపోయి ఇంక ఇది తగ్గదు అన్నట్టుగా ఉన్నటువంటి స్టేజ్ లో కూడా మనం ఇలాగ డీటెయిల్స్ అన్ని తీసుకుని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి మనం మందు వేస్తే దాని నుంచి రిలీవ్ చేయగలుగుతాము అని చెప్తున్నారు ఆవిడ. ఎట్ ఏ ఫ్యూచర్ డేట్ ఐ హోప్ టు డిస్కస్ క్రానిక్ ఇయర్ డిశ్చార్జ్ అండ్ ఇట్స్ సక్సెస్ఫుల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. ముందు ముందు ఆవిడ ఇప్పుడు అక్యూట్ ఇయర్ ఎగ్ గురించి చెప్పారు కదా, క్రానిక్ ఇలా చెవి నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ గురించి మనము సక్సెస్ హోమియోపతిలో సక్సెస్ అయిన ట్రీట్ చేసినప్పుడు అవి సక్సెస్ అయిన కేసుని మనం ముందు ముందు చెప్పుకుంటాను అనుకుంటున్నానని చెప్తారు ఆవిడ. నెక్స్ట్ చాప్టరు డిఫికల్ట్ చిల్డ్రన్ అండి. ఇదంతా ఒకటే కేసు, చా కొంచెం ఎక్కువ పేజ్ ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పుకుందామా, ఇప్పుడే చెప్పనా, చదవదామా? చెబితే పావుగంట ఎక్కువ పడుతుంది. చెప్పు, ఇంకేమైనా డౌట్స్ అడగండి, నేను చెప్తాను పోనీ. ఎవరన్నా ఈ మధ్య రీడ్ చేసిన కేసెస్ చెప్పండి వింటాను. ఇప్పుడు అన్నీ మాకు ఇక్కడ చెవి నొప్పులు, సైనసైటిస్, పెయిన్స్, ఫీవర్స్, ఇవే మాకు ఎక్కువ. క్యాలిబైక్, హెపారసల్ఫ్ లేదా బ్యాసిల్నం. బ్యాసిల్నం రేర్, ఇవే పడుతున్నాయి. మీరు రీడ్ చేసిన ఏమన్నా చెప్పండి, కృష్ణవేణి మీరేమన్నా చెప్పండి అమ్మా. మేడం గారు, ఉమ్, మేడం గారు, చెప్పండి సార్. బెరిట్ కలుపుతో నేను ఒక ఎయిర్ పెన్ తగ్గించాను మేడం గారు. ఆవిడ కొంచెం అమాయకంగా ఉండేది. మిగిలిన ఉమ్, డ్రగ్ చాలా వేసాం కానీ లాస్ట్ లో బెరిట్ కలుపు తగ్గింది మేడం. ఎంత పొటెన్సీ వేశారు? బెరిట్ కలుపు 30 వేసిన 200 వేసాను. ఓ, అంటే చెవి నొప్పా, చెవిలోంచి డిశ్చార్జా? చెవిలో చెవిలో డిశ్చార్జ్ కూడా ఉంది. ఆ, ఉమ్, ఒక స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ ఉంది. మెక్సాల్ వేసాను అయినా తగ్గలేదు. కొంచెం ఆ, బాగా హెవీగా నొప్పి వచ్చి నైట్ టైం అమౌంట్ కెమల్ వేసాను, అది తగ్గలేదు. లాస్ట్ లో బెరిట కప్ తగ్గింది. ఓహో. కొంచెం ఆవిడ అమాయకంగా ఉంది. ఆ, దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసాను నేను, తగ్గింది. ఓ, బాగుంది. ఇంకా
పూర్ణానందం గారా చెప్పింది ఇప్పుడు? అవును మేడం, శ్రీకాకుళం. అదే అదే, ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా వైరస్ ఫీవర్స్ వస్తున్నాయి కదండి, దీంట్లో థ్రోట్ పెయిన్, అవును. నోస్ బ్లాక్ ఇవన్నీ వస్తున్నాయి. దానికి జనరల్ గా ఏ మెడిసిన్ పడుతుంది? అదే ఇప్పుడు చెప్పానుగా, గొంతు నొప్పి, చలి, చల్లగాలికి దగ్గు రావడం. గొంతు నొప్పి, చలి, చల్లగాలి అంటే హెపార్ సల్ఫ్ వేస్తున్నాం. అలా ఏం లేకుండా విపరీతమైన తలనొప్పి, తలంతా బరువు, దగ్గు అర్ధరాత్రి తర్వాత ఎక్కువ అవుతుంది, తెల్లవారుజామున ఎక్కువ వస్తుంది. బైక్ ఇవి ఇంకా ఏదంటే విపరీతమైన నీరసం ఉండి, చెస్ట్ లో కంజెషన్ ఉండి, జలుబు, తలనొప్పి ఉంటే బ్యాసిల్లం. మా ఊర్లో ఈ మూడే పడుతున్నాయి. బ్యాసిల్లం తక్కువ, క్యాలీబైక్, హెపార్ సల్ఫే రెండిట్లో ఏదో ఒకటి. అందులో ఇప్పుడు సైక్లోన్ మీద సైక్లోన్ కదా. కొంతమందికి ఏంటంటే ఒక నలుగురు ఐదుగురికి మాత్రం రూస్టాక్స్ పడింది ఈ వర్షాలు పడుతూ ఉన్న టైంలో, సైక్లోన్ వెదర్ లో. వాళ్ళకి చలి, ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువ ఉండడం, చల్లగాలి తగిలితే దగ్గు వచ్చేయడం, అది బేస్ చేసుకుని రూస్టాక్స్ వేస్తే తగ్గింది అట్లా. ఓకే. మేడం గారు, ఉమ్. ఇది చెవిలో అంటే చెవిలో ఎప్పుడో ఆ, చాలా సంవత్సరాల క్రితం దెబ్బ తగిలి కొంచెం సౌండ్ సరిగ్గా వినిపించకపోతే, ఈ మధ్యన బాగోకపోతే వాళ్ళు చూపించుకుంటే వాళ్ళు దానిలో ఇది క్లీన్ చేశారట. ఇయర్ ఉమ్. చేసిన దగ్గర నుంచి ఇంకా ఇంకా ఇబ్బంది ఎక్కువైపోయి పెయిన్ కూడా వస్తుంది. తర్వాత దానిలో నుంచి నల్లటి బూజులాగా వస్తుందండి చెవిలో నుంచి. ఉమ్. ఆ చెవిలో నుంచి నల్లటి బూజులాగా వస్తుందని చెప్పారండి. ఉమ్. దానికి బ్లాక్ అంటే డిశ్చార్జ్ అంటే లిక్విడ్ లాగా కాదు, బూజులాగా వస్తుంది అనమాట. ఉమ్. ఏం వేశారు? నేను మామూలుగా అంటే ఆ క్లీనింగ్ చేసిన వెంటనే ఎప్పుడు నొప్పి వచ్చిందని అంటే హైపర్కామ్ వేసానండి. ఉమ్. నొప్పి తగ్గింది కానీ మరి నల్లగా ఎందుకు వస్తుందని నల్లగా బూజు రావడం అనేది తగ్గలేదు. ఎక్కువ ఎక్కువ వస్తుందా? పర్లేదు, బాగానే వస్తుందంటండి, నల్లగా వస్తుందండి, భయం వేస్తుంది నాకు, ఏమైనా అవుతుంది, ఏం కాదమ్మా కంగారు పడకండి అని చెప్పానండి. బ్లాక్ కలర్ లో వస్తుంది డిశ్చార్జ్ అని చెప్తుంది, బూజుగానే వస్తుంది, లిక్విడ్ లాగా కాదు. ఏమైనా వ్యాక్స్ ఉందేమో. వ్యాక్స్ ఉందండి, కానీ కలర్ బ్లాక్ రావడం కారణం ఉందంట. అంటే అంతకు ముందు ఆయన క్లీన్ చేశారన్నారు కదా, అప్పుడు ఏమన్నా కొంచెం బ్లడ్ ఏమన్నా కారుంటుంది, అది దీనికి అతుక్కుని అలా ఏమన్నా వస్తుందా? ఓకే అండి. ఆ, పెయిన్ ఏమీ లేదు అంటున్నారు కాబట్టి. అవునండి, అవును, పెయిన్ ఏం లేదండి. ఉమ్. అది చూసుకోవడం, అయినా తగ్గకపోతే ఇంకా అప్పుడు మనం చూసుకుని మందు వేసుకోవాలి. సరే మేడం. రేపు సాటర్డే క్లాస్ ఉందండి. అదే ఉండండి, ఇది రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తా. ఓ సరే సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాసుదేవ.